హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరిగే జాతర మరియు ఉత్సవాల గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. జరగబోయే గ్రూప్ 2 అడగడానికి అవకాశం ఉంది కనుక వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటగా హన్మకొండలో కొత్తకొండ జాతర మరియు భీమదేవరపల్లి జాతర అయితే జరుగుతుంది. వరంగల్ చూస్తే కొమ్మల లక్ష్మీ నరసింహస్వామి జాతర మరియు ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర అయితే జరుగుతుంది. ఉత్సవాలు జయశంకర్ భూపాలపల్లిలో మనం చూసుకుంటే కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి భూగోళంలోని జాతర తిరుగుమలగిరి జరుగుతుందన్నమాట. ములుగులో మల్లూరు నరసింహస్వామి రామప్ప రామలింగేశ్వర స్వామి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ కర్నేపల్లి ముసలయ్య ఇవి అయితే జరుగుతాయన్నమాట. మహబూబాబాద్ జిల్లాలో కొడవిలో అయితే శ్రీభద్రస్వామి గంజేడు ముసలమ్మ వెలుపలమ్మ అయితే జాతరలు జరుగుతాయి. ఆదిలాబాద్లో బౌర్నూలు అక్కిపేని సత్తిపేను నాగోబా నాగదేవుడు పుసాయి ఎల్లమ్మ జాతర గంగా జాతర సందల్పూర్ జాతర అయితే జరుగుతాయి అన్నమాట. మంచిర్యాలలో చూసుకున్నట్లయితే వేలాల మహాశివుడు గంధారి జాతర కత్తెరసల జాతర జరగడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో అయితే అదేలి పోచమ్మ కోతి దేవుని జాతర జరుగుతుంది. కొమరభీంలో చూస్తే శివ మల్లన్న జాతర గాను, కరీంనగర్లో నల్లకొండ గాను, జగిత్యాలలో భీమన్న పెద్దపూర్ జాతర, కొండగట్టు ఆంజనేయ స్వామి నల్లకొండ నరసింహస్వామి జాతరలు అయితే జరుగుతాయి. రాజన్న సిరిసిల్లలో వేములవాడ జాతర జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో సిద్ధలగుట్ట సిద్ధలింగేశ్వర స్వామి కర్ణపల్లి జాతర, జెండా బాలాజీ లింబాద్రిగుట్ట జాతరలు అయితే జరుగుతాయి. ఖమ్మం జిల్లాలో తీర్థాల జాతర జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెంలో తీగడ భద్రకాళి భద్రాచలం సీతారామస్వామి జాతరలు అయితే జరుగుతాయి. ఉత్సవాలు 16 మెదక్ జిల్లాలో చూస్తే ఏడుపాయల జాతర దుర్గా భవాని గోనె మైసమ్మ జాతర సింగిండ్లపూర్ జాతర అయితే జరుగుతుంది. సంగారెడ్డిలో కేతకి సంగమేశ్వర స్వామి జోగినాథుని శివుడు నల్లపోచమ్మ బీరప్ప జాతరలు జరుగుతాయి. సిద్దిపేటలో చూస్తే బెజ్జంకి లక్ష్మీనారాయణ స్వామి దుద్దెడ శంభదేవుడు కుమరవెల్లి మల్లన్న స్వామి కూడపల్లి రామలింగేశ్వరుడు పుల్లూరి శివుడు సింగరాయ లక్ష్మీనరసింహ జాతర లాంటివి అయితే జరుగుతాయి అన్నమాట. మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి జాతర కురుమూర్తి యొక్క రాముడు జాతర జరుగుతాయి. నారాయణపేటలో బావోజీ జాతర గాను, వనపర్తిలో పరమేశ్వర స్వామి చౌడేశ్వరి జాతరలు జరుగుతాయి. నాగర్ కర్నూలు జిల్లాలో రంగాపూర్ ఉమామహేశ్వర స్వామి సలేశ్వరం శివుడు ముద్దిమడుగు జాతర సింగోటం జాతర మంత్రాలమ్మ జాతర అయితే జరుగుతాయి. జోగులమ్మ గద్వాల్లో గద్వాల్ చెన్నకేశ్వర స్వామి జములమ్మ జాతర మల్టికల్ జాతర అయితే జరుగుతాయి. నల్గొండ జిల్లాలో తుల్జాభవాని జాతర ఎర్రబెల్లి జాతర కొండాపురం జాతరలు జరుగుతాయి. సూర్యాపేట జిల్లాలో గొల్లగట్టు దరజ్పల్లి అనమాట లింగమంతుల స్వామి మెల్లచెరు శంభులింగేశ్వర స్వామి జాతరలు జరుగుతాయి. యాదాద్రిలో యాదాద్రి జాతర ఉత్సవాలు జరుగుతాయి. వికారాబాద్ లో అనంతగిరి జాతరలు అయితే ఉంటాయి. మేడ్చల్లో చిత్తారామ జాతర కీసర జాతరలు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లాలో బుగ్గ జాతర మైసిగండి జాతరలు జరుగుతాయి. హైదరాబాద్ జిల్లాలో పెద్దమ్మ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి జాతరలు వంటి అయితే ప్రముఖమైన జాతరలు అయితే జరుగుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క తెలంగాణలో జరిగేటువంటి జాతరలు మరియు ఉత్సవాలు. ఇందులో ఉండి మనకు రాబోయే గ్రూప్ 2లో అడగడానికి అవకాశం తప్పనిసరిగా ఉంది కదా. వీడియోని మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.